వారికి నాకు పడదండి, నేను వారితో మాట్లాడలేను, వారితో సాంగత్యం చేయలేను అని నువ్వు అనుకుంటున్నావా? అయితే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడు 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రంగా మనకిచ్చాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు 2 ఆజ్ఞలు మనకిచ్చాడు. అందులో 2వ ఆజ్ఞ మనం చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలనన్నది 2వ ఆజ్ఞగా దేవుడు మనకిచ్చాడు. ఏంటి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ఒక ఆజ్ఞగా ప్రభువు మనకు జారీ చేశాడా? ఆ మాటకు అర్థం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటాం? ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుంటాం, మనల్ని మనం అలంకరించుకుంటాం, శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, చక్కగా మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని తెచ్చుకుంటాం, చక్కగా మనల్ని మనము పోషించుకుంటాం, చక్కగా ఉంటాం. అయితే మనము ఎదుటి వారిని కూడా, అనగా ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? క్రైస్తవులైన దేవుని పిల్లలకు మాత్రమే వర్తిస్తుందా అంటే, కుల మత భేదము లేకుండా, ద్వేషము కపటము ఇలాంటి వేరే ఆలోచనలు నీ మదిలో లేకుండా ప్రభు ఇచ్చిన ఆజ్ఞను గైకొని వారిగా మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నామో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించే మనస్సు దేవుడు మనకు ఇచ్చునుగాక.